కాళేశ్వరం కట్టిన ఏడాదికే లోపాలు బయటపడ్డాయని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. అంటే అసలు లోపాలంటే ఇప్పుడు హరీష్ రావు గారి బ్రీఫింగ్ మీరు చూసాను కదండి. ఇప్పుడు మొత్తం ప్రాజెక్టులో ఏదైతుందో మేడిగడ్డ ఈజ్ ఓన్లీ 1%. దట్టు ఏదైతుందో కేవలం ఒక 2 పియర్స్ ఏదైతుందో కుంగిపోయినాయి. వాళ్ళు ఎన్డీఎస్ఏ కూడా ఏదైతుందో వాటిని మరమ్మతు చేసుకొని ఇట్ కెన్ బి యూటిలైజ్డ్ అని చెప్పింది. ఇలా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఏదైతుందో మేడిగడ్డను వదిలిపెట్టమని చెప్పలే. మేడిగడ్డకి ఏదైతే ఆ 2 పియర్స్ ఏవైతే కుంగిపోయాయని చెప్పి భావిస్తున్నారో వాటి మరమ్మతులు చేసి దాన్ని వినియోగించుకోమని చెప్పింది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చి కూడా సంవత్సరం దాటింది. సంవత్సరంకెళ్ళి ఏదైతుందో దాన్ని పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వదిలేసి ఇప్పుడు ఎల్నినో ప్రభావంతో మొత్తం రాష్ట్రం అంతా కరువు తల్లడిల్లే పరిస్థితి ఉందని చెప్పంటున్నా. ఇలా ఈ తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో ఎల్నినో ప్రభావంతో కరువు ఏర్పడబోతే దానికేదైతే ప్రకృతి కాదు రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని చెప్పంటున్నా. రేవంత్ రెడ్డి గారి నీకు సరైన సమయం లోపల దాని మరమ్మతు ఇప్పుడు అదే కాదే వీళ్ళ కన్నపల్లి వద్ద నీటి పంపింగ్ చేసే అవకాశం ఇవాళ కూడా ఉంది. ఈవెన్ వితౌట్ టేకింగ్ సపోర్ట్ ఆఫ్ మేడిగడ్డ. ఇక్కడ గమనించాల్సింది వితౌట్ టేకింగ్ సపోర్ట్ ఆఫ్ మేడిగడ్డ కన్నపల్లి నుండి ఏదైతుందో రోజుకు 3 టీఎంసీ నీరు ఎత్తిపోయొచ్చు అని చెప్పంటున్నా. అది ఏదైతుందో నీకు లాస్ట్ 1 వీక్లో స్కోప్ ఉన్నది. మనకేదో ఆ ప్రవాహం ఏదైతే మొత్తం దాదాపు 6 మాసాల వరకు ఉంటాయని చెప్పంటున్నా. దాన్ని యూటిలైజేషన్ చేయకుంటే ఇది మొత్తం రాష్ట్రాన్ని కరువులోకి నెట్టుతుంది ఎవరు? రేవంత్ రెడ్డి. ఇది ప్రకృతి కల్పించే కరువు కాదు. రేవంత్ రెడ్డి కృత్రిమంగా ఏదైతుందో మనకు ఈ కరువుకి వెళ్ళి బయటపడే అవకాశం ఉన్నా కానీ ఏదైతుందో బయటపడకుండా కరువులోకి నెట్టుతుండని చెప్పంటారు. మాజీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఓన్లీ 55 టీఎంసీలు ఉపయోగపడుతున్నాయని మాట్లాడుతున్నారు సార్. దీనికి 50 టీఎంసీలే నీకు ఏదైతే ఉందో వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ నుండి 240 టీఎంసీ ఎత్తిపోయేసేటట్టుగా కెపాసిటీ ఉన్నది. వీళ్ళు ఏదైతే ఉందో మనకి ఎంత అవసరం ఉంటే దాన్ని అంత లిఫ్ట్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఎంత అవసరం ఉంటే అంత లిఫ్ట్ చేసుకోవచ్చు. మనకు 240 టీఎంసీ అవసరం ఉంటే 240 టీఎంసీ ఎత్తిపోసుకుంటాం. మనకు కేవలం 60 టీఎంసీ అవసరం ఉంటే 60 టీఎంసీ ఎత్తిపోసుకుంటాం. ఇలా మన గతంలో పైకి ఏదైతే ఎస్ఆర్ఎస్పీ వరదతో ఏదైతుందో కడెంగా వచ్చే వరదతోని ఎల్లంపల్లి మనం నిండుకుంది. ఎల్లంపల్లి ఎండుకోవడంతో ఏదైతుందో మనం మేడిగడ్డకి అవసరం లేకుండా నీటిని లిఫ్ట్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు కరువు ఉన్నది. ఈ కరువులో ఎల్లంపల్లిలో నీరు లేదు. పైకి ఎస్ఆర్ఎస్పీకి నీరు వచ్చే అవకాశం లేదు. కడెంలో నీరు వచ్చే అవకాశం లేదు. అసలు నీకు మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మాణము మేడిగడ్డ అన్నారం సుందిల్లా ఆ ప్రాజెక్ట్ అవి నిర్మాణమే ఆ బ్యారేజెసే ఇంకో ఇటువంటి కరువు పరిస్థితిలో ఉపయోగించుకోవడానికి కొరకు ఉత్తమ్ రెడ్డి కనీసం ఆయననే తెలంగాణ బిడ్డగా ఆయన ఆలోచన చేయాలని చెప్పంటున్నారు. రేవంత్ రెడ్డి ఏం ఆలోచన చేస్తుండో తెలియదు కానీ ఉత్తమ్ రెడ్డి నిజంగా నువ్వు తెలంగాణ బిడ్డమైనట్టయితే ఈ తెలంగాణ కరువుకి వెళ్ళి ఏదైతుందో ఏ విధంగా కాపాడాలి అది ఆలోచన చేయవా అని చెప్పంటున్నాం.